యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. విశ్వాసి, నీవు బురద గుంటలో పడితివని అనుకొనుచున్నాను. నేను దాని తప్పించుకొని ఏ అపాయము లేకుండా గవని యొద్దకు చేరితిని. కానీ కాముకురాలను పేరుగల ఒకతి నాకు ఎదురుపడెను. అది నన్ను శోధించునట్లు ఉండెను. క్రైస్తవుడు, నీవు దాని వలన తప్పించుకొని ఉండుట మంచిది. యోసేపు కూడా దాని వలన కఠినముగా శోధించబడి నీ వలె దాన్ని తప్పించుకొనెను. కానీ దాని వలన అతనికి ప్రాణఘాతము వచ్చినట్టు ఉండును. ఆమె నిన్నేమి చేసినది? విశ్వాసి, అది సకల విధముల తృప్తి నాకు కలుగునని వాగ్దానము చేసి నన్ను తన వైపుకు త్రిప్పుకొన్నట్లు సకల ప్రయత్నములు చేసెను. నీవు ఊహించలేనంతటి వశపరుచుకొను తీయటి కంఠస్వరము ఆమె కలిగి ఉన్నది. క్రైస్తవుడు, సకల తృప్తియా? నిరపరాధ మనస్సాక్షి వలన వచ్చు తృప్తి వాగ్దానము చేయలేదే? విశ్వాసి, లేదు, నీవు నా భావము ఎరుగుదువు, అది అంతయు శరీరక భోగమే. క్రైస్తవుడు, నీవు దాన్ని తప్పించుకొన్నందున దేవుని స్తుతించెదము. ప్రభువుకు అసహ్యమైన వారు దాని అగాధములో పడుదురు. విశ్వాసి, అవును, కానీ నేను పూర్తిగా దాన్ని తప్పించుకొంటినో లేదో నాకు తెలియదు. క్రైస్తవుడు, ఏమి? నీవు ఆమె కోరిన దానికి సమ్మతించలేదని నేను అనుకొనుచున్నానే. విశ్వాసి, నేను అపవిత్రత పొందనొప్పలేదు. దాని అడుగులు అధోలోక సమీపమైనవని నేను చూచిన పాత పుస్తకములో వ్రాయబడిన మాట జ్ఞాపకము చేసుకొని దాని చూపుల వలన భ్రమపడకుండుటకు నా కన్నులు మూసుకొంటిని. అప్పుడు అది నన్ను దూషించెను. నేను నా త్రోవను వచ్చితిని.